ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? ఈరోజు మన యొక్క దినవాక్యము 1 సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము 19వ వచనం. కుమారులేమి కుమార్తెలేమి దోపుడు సొమ్మేమి వారు ఎత్తుకొని పోయిన దానంతటిలో కొద్దిదేమి గొప్పదేమి ఏదియూ తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించుకొనెను. దావీదు సమస్తమును రక్షించుకొనెను, లేదంటే దావీదు సమస్తమును సంపాదించుకొనెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ బైబిల్ గ్రంథంలో అందరికీ తెలిసినటువంటి భక్తుడి యొక్క జీవితం. ఆ భక్తుడి పేరేంటంటే దావీదు. దావీదు దేవుని చేత ఎన్నుకోబడ్డ వ్యక్తి. దావీదు దేవుని యొక్క హృదయానుసారుడు. దావీదు దేవునికి ఇష్టుడు. దావీదు మధుర గాయకుడు. దావీదు ప్రియమైన బిడ్డలారా, దేవుని యొక్క ఉద్దేశంలో ఉన్నవాడు. దేవుని యొక్క ఎన్నికలోకి తీసుకురాబడినటువంటి వాడు. అయితే దావీదు యొక్క జీవితంలో, దావీదు యొక్క కుటుంబంలో కొంత నష్టము చేకూర్చబడ్డది. దావీదు యొక్క కుటుంబంలో, దావీదు యొక్క జీవితంలో ఒక దినాన ఏమొచ్చిందంటే ఏడుపు వచ్చింది. దావీదు యొక్క జీవితంలో ఏడవడానికి కూడా శక్తి లేనంతగా బిగ్గరగా ఏడ్చినాడు. దావీదు మిక్కిలి దుఃఖపడేను అని రాయబడ్డది. ఇది ఆశ్చర్యము కదా. చిన్నపిల్లలు ఏడుస్తూ వచ్చారంటే దానికి ఒక అర్థం ఉంది. పిల్లలు తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి ఏడుస్తూ వచ్చారంటే దానికి ఒక అర్థం ఉంది. వారికి కావలసినది దక్కలేదనో, కావలసినది ఇప్పిలేదనో ఏడుస్తూ వచ్చారంటే తప్పులేదు, నమ్మగలము. కానీ ఇక్కడ ఏడ్చింది ఎవరంట? ఇశ్రాయేల్ ప్రజల యొక్క రాజు. ఇక్కడ ఏడ్చింది ఎవరంట? దేవుని హృదయానుసారుడు. ఇక్కడ ఏడ్చింది ఎవరంట? దేవుని చేత ఎన్నుకోబడ్డ వ్యక్తి. ఇక్కడ ఏడ్చింది ఎవరంట? ఇశ్రాయేల్ ప్రజల యొక్క మధుర గాయకుడు. ఇక్కడ ఏడ్చింది ఎవరంట? దేవుని బిడ్డలారా, నీవు కూడా దావీదు వలె జగత్పునాది వేయబడక మునుపే క్రీస్తు యేసులో నిన్ను మనలను కూడా దేవుడు ఏర్పరచుకున్నాడు. దావీదు కుటుంబంలో ఒక విషాదం, దావీదు కుటుంబంలో ఒక నష్టము చేకూర్చబడతా వచ్చింది. ఈరోజు పాఠం పేరు దావీదు నష్టమునకు కారణము, పార్ట్ 1. దావీదు నష్టమునకు కారణము, పార్ట్ 1. చూడండి, 1 సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము 2వ వచనం. గనులనేమి అల్పులనేమి అందులోన్న ఆడువారందరినీ చెరపట్టుకొని చంపక వారిని తీసుకొని వెళ్ళిపోయి ఉండిరి. 1వ వచనం. దావీదు తన జనులను 3వ దినమందు సిగ్లకు వచ్చిరి. అంతలో అమాలేకీయులు దండెత్తి దక్షిణ దేశం మీదగా సిగ్లం మీదగా పడి కొట్టి దానిని తగలపెట్టడి. దావీదు ఉండేటువంటి యొక్క సిగ్లగు ప్రాంతం, దావీదు ఉన్నటువంటి ఆ యొక్క నివాస స్థలం, దావీదు ఉన్నటువంటి ఆ యొక్క రాజ్యంలో ఒక దినాన అమాలేకీయులు దండెత్తి ఏం చేస్తూ వచ్చినాడు? దానిని కొట్టి ఏం చేసినారంట? కాల్చివేసిరి, తగులబెట్టిరి అంటున్నారు. ఒక ఇల్లు తగిలిపోతే తగలబడిపోతే ఎంతగా ఏడుస్తాం? అంతలో ఉన్న సామాన్ అంతా కూడా కదా. మనము భౌతికంగానే ఇలాగ ఆలోచించినప్పుడు ఎంతో విషాదకరమైనటువంటి అనుభవాలు మన హృదయంలోకి, మన తలంపులోకి జ్ఞాపకం చేయబడతా వస్తాయి. కానీ దావీదు యొక్క కుటుంబం మీదకినే ఏం చేస్తూ వచ్చారంట? అంతగా అమాలేకీయులు దండెత్తి చెరగా తీసుకొని పోయినాడు. చెరగా తీసుకొని పోయిన తర్వాత దావీదు ఏమైపోయినాడు? ఏడ్చుటకు శక్తి లేకపోనంతగా బిగ్గరగా ఏడ్చాడు. ఈ అమాలేకీయులు చేసిన పనికి ఏడుపు వచ్చింది. ఈ అమాలేకులు చేసిన పనికి మిక్కిలి దుఃఖం వచ్చింది. ఈ అమాలేకులు చేసిన పనికి మిక్కిలి వేడుపు, వేదన, అర్తనా ధ్వనులు. ఈ అమాలేకులు చేసిన పనికి ఒక అవమానం. ఈ అమాలేకులు చేసిన పనికి ఒక నింద. ఈ అమాలేకులు చేసిన పనికి ఒక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఎంతో గొప్ప అపకీర్తి దావీదు మీదకి, దావీదు కుటుంబం మీదకి కారణం ఎవరంటే అమాలేకీయులు. ఎవరి అమాలేకీయులు అనంటే 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 1, 2, 3 వచనాలు చదివినప్పుడు యెహోవా వాక్కు సమూయేలు ద్వారా
ఇశ్రాయేలు మొదటి రాజు అయినటువంటి సౌలుకు ప్రత్యక్షమై సెలవిస్తాడు, అయ్యా నువ్వు ఇశ్రాయేలు ప్రజల మీదకి రాజైనావు. అయితే ఇక్కడ ప్రాంత ప్రజలు ఎలాగున్నారంటే ఇశ్రాయేలు ప్రజలకు ఈ అమాలేకీయులు విరోధము కలిగినటువంటి వారు. అయితే నువ్వు రాజు కాబట్టి ఈ ఇశ్రాయేలు ప్రజలకు విరోధంగా ఉన్నటువంటి అమాలేకీయులను నువ్వు వెళ్ళి ఏం చేయమన్నాడు? హతము చేయి. పిల్లలేమి, పశువులేమి, సమస్తాన్ని నువ్వు కనికరింపక నిర్మూలం చేయమన్నాడు. కానీ సౌలు రాజు ఏం చేస్తూ వచ్చాడో తెలుసా? కొంతమందిని హతము చేశాడు. వారిలో ప్రథముడు, వారిలో రాజు, వారిని ఏలేటటువంటి వాడిని మాత్రము ఏం చేస్తూ వచ్చినాడంట? బ్రతకనిచ్చినాడు. సమూయేలు వచ్చి అడిగినప్పుడు దేవుడు చెప్పిన పని చేసినావంటే చేసేసినానన్నాడు. కానీ కొన్ని అరుపులు వినబడుతూ వచ్చాయి. అయితే సౌలును పిలిచి, సౌలు, నువ్వు దేవుడు చెప్పినట్టుగా ఈ అమాలేకీయులను అందరిని హతం చేసావా అంటే, హతం చేశాను నాయన, హతం చేశాను సమూయేలు గారు అని అంటాడు. లేదు లేదు లేదు, కొన్ని సౌండ్ వినపడుతున్నాయి, కొన్ని రంకెలు వినబడుతున్నాయి, కొన్ని అరుపులు వినబడుతున్నాయి, కొంత ధ్వనులు వినబడుతున్నాయి అన్నప్పుడు ఆ అమాలేకీయుల రాజు అగగును పట్టుకొని వస్తాడు. అయితే నువ్వు ఏం చేసినావు? ఈ అగగును నేను బ్రతకనిచ్చినానంటాడు. అంటే సౌలు ఏం చేస్తూ వచ్చాడంటే అగగును బ్రతకనిచ్చాడు, అగగును చంపివేయలేదు. అగగుల విషయమై కనికిరపడ్డాడు, అగగు విషయమై జాలిపడ్డాడు, అగగు విషయమై పోనీలే అనుకున్నాడు, అగగు విషయమై ఆలస్యం చేశాడు, అగగుల విషయమై అవిధేయత చూపాడు. అగగును చంపివేయలేదు, అమాలేకుల రాజును హతము చేయలేదు. ఆ అమాలేకుల రాజుకు అగగును ఏం చేస్తూ వచ్చాడంటే పోషిస్తూ వచ్చాడు, పెంచుతూ వచ్చాడు, భద్రపరుస్తూ వచ్చాడు, తనతో స్నేహం చేస్తూ వచ్చాడు. ఒక దినాన ఏమైపోయిందంటే యుద్ధంలో మార్గ మధ్యలో ఈ అమాలేకీయుడే సౌలును ఏం చేస్తాడంటే చంపివేస్తాడు. ఏ వ్యక్తి విషయం అయితే జాలిపడ్డాడో, ఏ వ్యక్తి విషయంలో పోనీలే అనుకున్నాడో, ఏ విషయం అయితే అవిధేయత చూపుతూ వచ్చాడో అదే అమాలేకీయుడు ఒక దినాన సౌలును హతమార్చడానికి, సౌలు యొక్క జీవితము, సౌలు యొక్క కుటుంబ జీవితం పతనానికి కారకుడవుతూ వస్తూ వచ్చాడు. అంతటితో పోలేదక్క. సౌలు తర్వాత నెక్స్ట్ జనరేషన్ దావీదు యొక్క రాజ్యం, ఇశ్రాయేల్ ప్రజల యొక్క రెండవ జనరేషన్, ఇశ్రాయేల్ ప్రజల యొక్క బిడల యొక్క జీవితంలో కూడా జొరబడ్డాడు. ఎవరు అంటే ఈ సౌలు, ఈ యొక్క అమాలేకీయుడు. ఇప్పుడు ఏమవుతూ వస్తూ వచ్చాడంటే దావీదు యొక్క రాజ్యమునకు, దావీదు యొక్క దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు దావీదు యొక్క రాజ్యం మీదకి, ఇంటి మీదకి, పిల్లల మీదకి, కుటుంబం మీదకి పడిపోయి ఈ అమాలేకీయులు దండెత్తినాడు. దావీదు యొక్క రాజ్యానికి కూడా, దావీదు యొక్క కుటుంబ విషాదానికి కూడా, దావీదు యొక్క కుటుంబ పిల్లల యొక్క కొడుకు కోడళ్ళు, భార్య బిడల యొక్క పశువులు, వారి యొక్క పనివారు, వారి మీద కూడా పడిపోయి దావీదు కుటుంబానికి నష్టపరుస్తూ వచ్చాడు. ఎవరు? అమాలేకీయుడు దండెత్తి చెరగా తీసుకొని పోయినాడు. ఇప్పుడు దావీదు ఏడుస్తున్నాడు, దావీదు దుఃఖపడుతున్నాడు, దావీదు ఏడవడానికి కూడా శక్తి లేకుండా ఏడుస్తూ ఉంటున్నాడు. ప్రేమంటే దేవుని బిడ్డలారా, ఈ అమాలేకీయుడిని ఆనాడే చంపివేసి ఉండుంటే దావీదు కుటుంబం మీదకి అంత నష్టం వచ్చేది కాదు, సౌలు కుటుంబం మీదకి అంత నష్టం వచ్చేది కాదు. ఆ అమాలేకీయుడు ఎవరంటే కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనములో, భూమి మీద మీ అవయవములను జారత్వమును, అపవిత్రత, కామతరత, విగ్రహారాధన, ధనాపేక్షను చంపివేయుడి అంటున్నాడు. వీటిని చంపివేయకపోతే ఆ అమాలేకీయులు సౌలు, దావీదు కుటుంబానికి ఏ విధంగా నష్టానికి కారకుడవుతూ వచ్చాడో అమాలేకీయుడు, ఈ కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో ఉన్నటువంటి ఈ 5 అనుభవాలు మన జీవితంలో కూడా ఒక దినాన నష్టానికి, మన జీవితమే కాకుండా తర్వాత నెక్స్ట్ జనరేషన్ కుటుంబానికి కూడా అవమానానికి, నిందకు, ఏడుపుకు, కేకలకు. ప్రేమటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం మన యొద్దకు వస్తూ ఉంటుంది. అది నమ్మిన దేవుడు దావీదు భూమి మీద అయితే కేకలు వేశాడు.
మనకున్నటువంటి శరీరానుసారమైనటువంటి అవయవము అంటే అమాలేకుడు దేనికి సాదృశ్యం అంటే శరీరానుసారునికి. ఇశ్రాయేలుకు దేవుని బిడలకు ఈ యొక్క అమాలేకులకు విరోధం అంటే ఆత్మకును శరీరానికి ఎప్పుడు విరోధమే. ఈ శరీరము, శరీర కార్యాలు, శరీర క్రియలు వీటన్నిటిని నేను మనము యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తంలో కడిగివేయబడకపోతే, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ దగ్గరకు వచ్చి మన పాపాలు ఒప్పుకొని వాటిని విడిచిపెట్టకపోతే, వాటి నుండి మనం దూరం కాకపోతే అవి ఒక దినాన మనల్ని ఏం చేస్తాయి అంటే నరకానికి తీసుకెళ్తాయి, అగ్నిగుండానికి తీసుకెళ్తాయి. అక్కడ ఏడవడానికి కూడా శక్తి లేకుండా దావీదు కేకలు వేసినట్టు నేను మనం కేకలు వేసే వారంగా ఉంటాం, ఏడ్చే వారంగా ఉంటాం, రొమ్ము కొట్టుకునే వారంగా ఉంటాం. అయ్యో 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 భూమి మీద నేను వినకపోతేనే ఆ ధనవంతుడు కేకలు వేసినట్టు, ఆ పాతాళములో కేకలు వేసినట్టు, ఆ పాతాళంలో వేదన పడ్డట్టు, అయ్యో నాలుకలను చల్లార్చుటకు లాజరును పంపుమని నీటి చుక్కను బొట్టును అడిగినట్టు నేను మనము కేకలు వేసేవారంగా ఉంటామమ్మా. నేను మనం కేకలు వేసేవారంగా ఉంటాం. ఆ కేకలు వేయకం నొప్పి నేను మనం ప్రభు శిలువ దగ్గరకు రావాలి. దావీదు యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొని విచారణ చేసి ప్రార్థన చేసి ఏం చేస్తూ వచ్చినాడంట, ఏదైతే కోల్పోయినాడో సమస్తాన్ని సంపాదించుకున్నాడు. మరి దావీదు ఏం చేస్తూ వచ్చినాడు? మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయము 17వ వచనము, దావీదు సంగతి గ్రహించి సంధ్యవేళ మొదలుకొని మరునాటి సాయంత్రం వరకు వారిని హతము చేయుచుండగా. ఇప్పుడు ఏం చేస్తూ వచ్చినాడు? అమాలేకీయులను ఏదైతే తనకు నష్టానికి కారకులవుతూ వస్తూ వచ్చారో దాన్ని ఏం చేస్తూ వచ్చినాడు? హతము చేస్తూ వచ్చినాడు. నేను మనము కూడా శిలువ దగ్గర వాటిని ఏం చేయాలంట? పాతి పెట్టబడాల. రోమాపత్రిక 6వ అధ్యాయంలో ప్రభు ఏ విధంగా మనం యేసుక్రీస్తు ప్రభు వారితో మన శరీరం ఏం చేయబడాలంట? పాతి పెట్టబడాలి. అప్పుడు ప్రభువారు ఏం చేస్తాడు? నన్ను మనలను క్షమించేవాడుగా ఉంటాడు. ఆ అమాలేకీయులు మన నుండి దూరం అయిపోతే మనం ఏదైతే కోల్పోయిన దావీదు ఏ విధంగా కోల్పోయిన సమస్తము సంపాదించుకోగలుగుతూ వచ్చాడో ఆ విధంగా నేను మనము సంపాదించుకుంటాం. యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. దావీదు దేవుణ్ణి సంపాదించుకున్నాడు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినాడు. కోల్పోయినది ఆయన ఏం చేస్తూ వచ్చినాడు? సంపాదించుకోగలుగుతాడు. నీవు కూడా నీ కుటుంబంలో ఏమైతే కోల్పోతూ వచ్చినావో, ఏదైతే నష్టపోతూ వస్తూ వచ్చినావో దాన్ని సంపాదించుకునే నిమిత్తమై ప్రభు సన్నిధికి రా, ప్రభు శిలువ దగ్గరకు రా, ప్రభు రక్తం దగ్గరకు రా. యేసు ప్రభు వారు ప్రేమ గలవాడు, జాలి గలవాడు. ఆయన ఎవరిని గద్దింపక ఆయన చేర్చుకునేవాడు, క్షమించేవాడు, అతిక్రమలు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు. దేవుని సన్నిధికి వచ్చి మనం ఒప్పుకున్నప్పుడు క్షమించి యేసు ప్రభు వారు మనకు ఏం చేస్తాడంట? ఏదైతే మనం కోల్పోయినామో, ఏం కోల్పోయినాం? దేవుని యొక్క స్వరూపం కోల్పోయినాం. ఏం కోల్పోయినాం? దేవుని యొక్క విశ్వాసతను కోల్పోయినాం. ఏం కోల్పోతున్నాడు మనుషుడు? పరలోకం కోల్పోతున్నాడు. అయితే ఇవన్నీ కూడా యేసు ప్రభు వారి శిలువ దగ్గర దేవుడు అన్నీ సమకూర్చుకునేవాడుగా ఉంటాడు. యేసు ప్రభు వారు నన్ను మనల్ని ప్రేమించి తన ఏకైక ప్రియ కుమారుని అనుగ్రహిస్తూ వచ్చాడు. తన సొంత కుమారుని నీకు నాకు మన కొరకు అనుగ్రహించినటువంటి దేవుడు క్రీస్తుతో పాటు ఆ కుమారునితో పాటు సమస్తమును ఆయన అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు. ప్రభునందు యేసునందు విశ్వాసం ఉంచుము, ప్రభువును సంపాదించుకున్నాము. నీవు కూడా ఈ లోకంలో భూమి మీద ఏదైతే కోల్పోయినావో దాని సమస్తాన్ని దేవుడు సమకూరుస్తూ ఉంటాడు. ప్రభు కొన్ని మాటలు దీవించును గాక. దావీదు పతనమునకు మొదటి కారణం అమాలేకీయుడు. ప్రభు చిత్తమైతే రెండో పార్ట్ 2 నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాం. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.